అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో మీరు అడుగుతున్న కొంచెం పట్టు టైప్ లో ట్రై చేశాను అనమాట. సో ఇది వచ్చేసి వామ్ సిల్క్ టైప్. ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టు టైప్ శారీస్ ఉంటుంది కదా, అది నాకు మీషోలో కనిపించింది, ట్రై చేశా. అండ్ ఇది వచ్చేసి సెమీ మైసూర్ సిల్క్ శారీ ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా, ఆ ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసి కలంకారీ జూట్ శారీ అనమాట విత్ సాటిన్ టైప్ ఆఫ్ బార్డర్. ఇది వచ్చేసి కోరా మాస్టర్ టైప్ ఆఫ్ శారీ ఉంది. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎన్ని శారీ వచ్చేసి మనకి మంగళగిరి పట్టు శారీ అనేది మనకి మార్కెట్ లో ఎప్పటి నుంచో ట్రెండింగ్ ఉంది. సో ఆ శారీ ప్యాటర్న్ సేమ్ నాకు మీషోలో అయితే కనిపించింది అనమాట. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాం, మీషోలో మంగళగిరి కాటన్ అంటే ఎలా వస్తుంది అనేది రివ్యూ చేయాలనిపించింది. మంగళగిరి కాటన్ అంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, మార్కెట్ లో ఉన్నది చాలా లైట్ వెయిట్ లో ఉండి కొంచెం కాటన్ అండ్ పట్టు సిల్క్ థ్రెడ్ మిక్స్డ్ ఉంటుంది. సో మనకి మీషోలో ఎలా వచ్చింది అంటే కాటన్ సిల్క్ థ్రెడ్ కాకుండా నాకు సిల్క్ థ్రెడ్ మిక్స్డ్ జెరీ, ఐ మీన్ పట్టు ఉంటుంది కదా, కాటన్ సిల్క్ అట్లాంటి థ్రెడ్, అలాంటి థ్రెడ్ మిక్స్ అయింది అని అనిపించింది అనమాట. రిప్లికా అని చెప్పొచ్చు, చాలా మంచిగా మ్యాచ్ అంటే సిమిలర్ ఉందన్నమాట శారీ. అండ్ కంప్లీట్ గా జెరీ బార్డర్, ఇంకా మీకు వీడియోలో కంటే నాకు తెలిసి రియల్ గా ఇంకా చాలా బాగా వస్తుంది. అండ్ చూడండి బార్డర్ అంతా కూడా మనకి అదే జెరీ బార్డర్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా జెరీ చెక్స్ అయితే వస్తుంది. మనకి మంగళగిరి కాటన్ లో ఎక్కువ వరకు ఇలాగే చెక్స్ ఇలాగే వస్తాయి శారీస్. అండ్ పైన సైడ్ కూడా ఇలా సింపుల్ గా బార్డర్ అయితే వచ్చింది. సో పళ్ళు అంతా కూడా మనకి ఇలా టిష్యూ క్లాత్ అయితే ఉంది, ఇదిగోండి టిష్యూ ఉందన్నమాట. అండ్ శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పైన సైడ్ బార్డర్ వచ్చేసరికి మనకి చిన్న మ్యాంగో బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా మొత్తం చెక్స్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ మనకి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంది. అండ్ కింద పార్ట్ చూడండి, బార్డర్ వచ్చేసి మంచి ఒక 9 inches బార్డర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బార్డర్ కూడా చూడండి, ఆ జెరీ ఫీల్ అనేది ఎంత బాగుందో. శారీ అనేది చాలా లైట్ గా చాలా బాగుందండి. మనము అంటే ఆఫీస్ వేర్ కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది, నీట్ గా ఉంది. ఇదైతే ఇంకా వాషబుల్. నిజం చెప్పాలి అంటే ప్యూర్ మంగళగిరి పట్టు వెళ్ళమంటే అట్లా రఫ్ అండ్ టఫ్ వాష్ చేయలేము. ఇది వాష్ చేసి నీట్ ఐరన్ చేసేసి కూడా కట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంది. ఓకే, అండ్ ఆల్ ఓవర్ ద శారీ అయితే చూసేద్దాం. సో చూడండి, అంతా శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్, చెక్స్ ప్యాటర్న్, అండ్ శారీ అంతా కూడా సేమ్ గా వచ్చింది. ఓకే, శారీ ఎండ్ పార్ట్ కి వచ్చేద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. ఎండ్ పార్ట్ లో వరకు కూడా మనకి జెరీ బార్డర్ అండ్ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ఆ బ్లూ అండ్ గోల్డ్ జెరీ అంతా టిష్యూ అంతా మిక్స్ అయి వస్తుంది కదా. సో ఇక్కడ అంతా కూడా టిష్యూ బ్లౌజ్ లాగా వస్తుంది. బార్డర్ వచ్చేసి బ్లౌజ్ లో బార్డర్ అయితే ఇలా అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఆ టిష్యూ ఫీల్ అనేది ఉంటుంది. శారీ వచ్చేసరికి ఇది వచ్చేసి పర్పుల్ అండి. రియల్ గా బయట చూస్తే మాత్రం బ్రింజాల్ పర్పుల్. ఓకే, వీడియోలో కొంచెము వైలెట్ షేడ్ కనిపిస్తుంది, పర్పుల్ అనమాట, బ్లూయిష్ పర్పుల్ లా కనిపిస్తుంది. కానీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మంచి ఇట్లా టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట. పళ్ళు కూడా మనకి సిమిలర్ గా వచ్చింది కాబట్టి ఈ విధంగా శారీ కట్టుకుంటే మాత్రం ఇదే ప్యాటర్న్ లో అయితే బాగుంటుందండి. బ్లౌజ్ ఇదే కుట్టించుకోవచ్చు. లేదనుకునే వాళ్ళు మాత్రం మీ దీంట్లో ప్లేన్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇదండి శారీ రివ్యూ అయితే. డెఫినెట్ గా అందరికి సెట్ అవుతుంది. వాషబుల్ శారీ, ఈజీ టు డ్రేప్ అండి. కట్టుకుంటే కూడా చాలా నీట్ గా వస్తుంది లుక్ వైజ్. మంగళగిరి కాటన్ శారీస్ అంటేనే చాలా బాగుంటాయి. అండ్ హాఫ్ శారీ స్టిచ్ చేయించచ్చా అంటే సూపర్ గా స్టిచ్ చేయించవచ్చు. దీనికి మంచి కాంట్రాస్ట్ దుపట్టా వేసి చూడండి, స్టెప్స్ పెడితే కూడా ఎంత నీట్ గా వచ్చేస్తుందో. శారీ నిజంగా చాలా బాగుంది. ఓకే, సెమీ మైసూర్ సిల్క్ శారీ అనేది చాలా ట్రెండ్ లో ఉన్నాయి. సో మనకి మీషోలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ శారీ స్టార్టింగ్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. సేమ్ రన్నింగ్ లాగా ఉంటుంది. శారీ ఎలా ఉందో బ్లౌజ్ అలాగే ఉంటుంది. సో కాకపోతే బ్లౌజ్ అండ్ డిఫరెన్స్ తెలియడానికి స్టార్టింగ్ లో చూడండి ఇలా ఇచ్చేసి గ్యాప్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ ఇవ్వలేదు ఏంటి ఇలా డిఫరెంట్ గా క్లాత్ వచ్చింది అని అనుకోవద్దు. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, ఫస్ట్ లో ఇచ్చింది బ్లౌజ్. ఇది సేమ్ శారీ లానే ఉంటుంది. ఇక్కడ నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. పళ్ళు దగ్గర నుంచి శారీ, దీంట్లో చెప్పాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ప్లెయిన్ శారీ విత్ మంచి కడ్డీ బార్డర్ ఉంటుంది కదా, జెరీ కడ్డీ బార్డర్, ఆ ప్యాటర్న్ అనమాట. మంచి ఆ ట్రెడిషనల్ ఫీల్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇది కూడా మొత్తం జెరీ బార్డర్ విత్ లైన్స్. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్, ఈజీ టు డ్రేప్ అండి, ఈజీ టు వాష్ కూడా. ఇప్పుడు మనకి ట్రెడిషనల్ ఈ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ అనేది బాగా ట్రెండ్ లో ఉంది. సో చూడండి, కంప్లీట్ ద శారీ అంతా కూడా మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తున్నా. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏం లేదు, సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ అలాగే ఉంది.
ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ దాకా చూడండి. సో బ్లౌజ్ అక్కడే ఫ్రంట్ లో ఇచ్చేసారు కాబట్టి ఎండ్ వరకు మనకి బార్డర్ అనేది ఇలా రన్నింగ్ ఉంది. ఈ పైన సైడ్ బార్డర్ అనేది కూడా రన్నింగ్ గా ఉంది. ఇది మాత్రం శారీగా కట్టుకుంటే చాలా అందంగా ఉంటది. ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి ట్రెండ్ లో ట్రై చేసేయచ్చు. మనకు ఓన్లీ ఈ పళ్ళు దగ్గరే ఇలా గోల్డెన్ పళ్ళు వచ్చింది. మనము అంటే షాప్స్ లో 1200 1300 పెట్టినా కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ శారీ అయితే మార్కెట్ లో ఉంది. ప్రీవియస్ గా నేను చూపించిన కోరా మస్లిన్ శారీస్ లో కొత్తగా కనిపించింది. సో అక్క ప్రీవియస్ గా చాలా పట్టు శారీస్ చూపించే వాళ్ళు, ఇప్పుడు అలాంటివి చూపించండి అలాంటివి చూపించండి అని చాలా కమెంట్స్ లో వస్తున్నాయి. సో మీ కమెంట్స్ కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. బాగా గుర్తు పెట్టుకున్నారు అప్పుడు పట్టు శారీస్ అని. నిజంగా ఇప్పుడైతే నాకు ఎక్కువగా కనపడట్లేదు ఆ ప్యాటర్న్ శారీస్. పట్టు శారీస్ అనేవి వస్తున్నాయి, కానీ ఎలా వస్తున్నాయి అంటే అవి మనకి సంథింగ్ కోటా టైప్ ఆఫ్ శారీ కానివ్వండి, లేదా కొంచెం పల్సగా రావడం అలా వస్తున్నాయి, లేదా హెవీగా వస్తున్నాయి అనమాట. సో నేను నిజంగా పట్టు శారీస్ చూపించినప్పుడు అక్కడ లైట్ వెయిట్ లో చూపించచ్చు కదా, తక్కువ బడ్జెట్ లో చూపించచ్చు కదా అని అప్పుడు చాలా మంది కమెంట్ చేసేవాళ్ళు. సో అందుకే ఇప్పుడు నేను ఓకే ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళాను అనమాట. ఫ్యాన్సీ శారీస్ లో కూడా నాకు ఎలా అంటే మనం బయట కూడా కంఫర్టబుల్ గా కట్టుకునేలాగా ఉండాలి. బయట ట్రెండ్ లో ఉన్న శారీస్ మీషోలో ట్రై చేసి వెతికి అవి కాస్ట్ ఎక్కువైనా సరే అవి పర్చేస్ చేసి చూపించేదాన్ని. సో ఎందుకంటే అవి ట్రెండ్ లో ఉన్నాయి, ట్రెండ్ లో ఉన్నప్పుడు చూపిస్తేనే కదండి మనకి మీకైనా హెల్ప్ అవుతుంది అనేసి. సో ట్రెండ్ లో ఉన్న శారీస్ ఎప్పుడైనా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో అది కొంచెం అంటే రన్ అవుతూ కొంచెం ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్. అండ్ ఫ్యాన్సీ శారీస్ బాగా చూపించినప్పుడల్లా మళ్ళీ లేదక్క డోలా ఇలా డైలీ వేర్ చూపించండి అన్నారు. సో డైలీ వేర్ ఈ మధ్య అయితే ఎక్కువ వరకు నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, చాలా డైలీ వేర్ శారీస్ అయితే ఆర్డర్ చేశాను, మీకు కంటిన్యూస్ గా వీడియోస్ వస్తాయని. సో ఆ వీడియోసే. సో ఇప్పుడు డైలీ వేర్ చూపిస్తుంటే పట్టు శారీస్ చూపించండి అక్క ప్రీవియస్ శారీస్ లాంటివి అని అన్నా. సో ప్రీవియస్ గా కోరం మస్లైన్ కూడా బాగా చూపించేదాన్ని. ఇది కోరం మస్లైన్ శారీ ఇంకా కొంచెం స్టిఫ్ అనిపించేదేమో. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, జూట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. సో పెట్టుబడులకు కానివ్వండి, మెయిన్ గా హాఫ్ శారీస్ కుట్టించుకోవడానికి సూపర్ ఉంటుంది. ఈ శారీ అయితే ట్రై చేయండి. నిజంగా మంచి ఎల్లో అండ్ పింక్ అండ్ ఇప్పుడు దేవుడికి అమ్మవారికి పెట్టే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే బార్డర్ కానివ్వండి, కలర్స్ ఇలా మంచి ఈ ఎల్లో అండ్ పింక్ అమ్మవారికి ఎక్కువ వరకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సూపర్ శారీ అనమాట. సో మీరు అడిగిన కమెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఇచ్చేసాను. మీరు ఎందుకు ఈ శారీస్ ఎందుకు పెడుతున్నారు, ఆ శారీస్ ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతున్నారు కదా. సో ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ అనమాట. అన్ని విధాలుగా మీ కమెంట్స్ బట్టి చూసి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు నిజంగా ఈ పట్టు శారీ రివ్యూ చూడాలి అని ఉంది, అలాంటి ఫీలింగ్ ఉంటే కనుక మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు కోడ్స్ పెట్టండి, దాని త్రూ ట్రై చేస్తాను నేను. కోడ్స్ కానీ లింక్స్ కానీ మీరు మీషోవి పెట్టండి, దాని త్రూ ట్రై చేస్తాను, చూస్తాను. నిజంగా ఈ ప్రోడక్ట్ మంచిగా వస్తుందని కాన్ఫిడెన్స్ నాకుంటే నేను డెఫినెట్ గా పర్చేస్ చేసి రివ్యూ ఇస్తా. సో ఈ శారీకి వచ్చిన పళ్ళు అండి, పళ్ళు వచ్చేసి మనకి ఇలా పింక్ మిక్స్డ్ గా ఇలా అయితే వస్తుంది. సో శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది శారీ ఫీల్ ఎలా ఉంది అని అంటే జూట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసి కొంచెం సిల్క్ థ్రెడ్ మిక్స్ అయి ఉంది అనమాట. సో చూడండి కొంచెం ఇలా అయితే ఉంది. వాష్ చేసినా ఏం అవ్వదు ఈ శారీ, అందుకే చెప్తున్నా హాఫ్ శారీస్ కి మాత్రం సూపర్ ఉంటుంది. సో పట్టు శారీస్ లుక్ గా బార్డర్ శారీస్ అడిగారు కాబట్టి చూడండి, పైన సైడ్ చాలా మంచి బార్డర్ వచ్చింది, బార్డర్ లుక్ శారీ అంతా బాగుంది. అండ్ కింద సైడ్ బార్డర్ కూడా చూడండి చాలా అందంగా వచ్చింది, కింద సైడ్ బార్డర్ కూడా. సో మోర్ దాన్ 10 ఇంచెస్ అయితే ఉంది బార్డర్ అయితే. ఓకే, సో శారీ ఓకే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు, శారీ చాలా నీట్ గా ఉంది. అండ్ ఆల్ ఓవర్ ద శారీస్ అన్ని కూడా ప్రతిదీ మీ ముందు క్లియర్ గా ఓపెన్ చేస్తూ చూపిస్తాను కదా. ఇదిగోండి శారీ ఎండ్ వరకు చూసేద్దాం. ఓకే ఇదిగోండి ఎండ్ పార్ట్ లో వచ్చేసరికి నో ప్లెయిన్ క్లాత్, బార్డర్ అనేది చివరి దాకా వచ్చింది. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, మనకు పళ్ళు ఏదైతే వచ్చిందో అలాగే బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. బ్లౌజ్ లో బార్డర్ ఈ ప్యాటర్న్ లో వచ్చింది. మనం కావాలంటే ఇది కుట్టించుకున్నా కూడా బాగుంటుంది, లేదా ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా పింక్ ఉంటే కూడా వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. సో వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసి శారీ లుక్ వైజ్ చాలా మారిపోతుంది. ఈ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది, వేరే శారీస్ కూడా హెల్ప్ అవుతుంది ఈ శారీ. సో ఈ శారీకి క్లియర్ రివ్యూ అయితే ఇదనమాట. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. హాఫ్ శారీస్ అయితే ట్రై చేసి చూడండి. హాఫ్ శారీ ట్రై చేసినప్పుడు మాత్రం ఇదే పార్ట్ బ్లౌజ్ కుట్టించేసి ఇది హ్యాండ్స్ కి వచ్చేలాగా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంది షైన్ కానీ అంతా. సో మంచి పర్పుల్ లో వచ్చింది. అండ్ కింద వచ్చేసి బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి, సెల్ఫ్ జకాట్ టైప్ లో వచ్చింది. ఈ బార్డర్ ఇక్కడ డిఫరెంట్ గా ఇలా పైన వచ్చి అండ్ డిజైన్ అంతా శారీ అంతా కూడా జెరీతో ఇలా డిజైన్స్ వచ్చింది. సో శారీ ఓపెన్ చేసి చూద్దాం.
సో నాకు మెయిన్ గా మామ్ సిల్క్ శారీస్ కూడా బాగా నచ్చుతాయి, బయట కంటే కూడా ప్రైస్ తక్కువ అనిపిస్తాయి. సో మీరు అడిగే దాన్ని బట్టి నా ప్రిఫరెన్సెస్ అనేవి చేంజ్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా నచ్చుతూ ఉంటాయి కదా. అండ్ బ్లౌజ్ దీంట్లో చాలా బాగా వచ్చింది. ఓకే, ఇది బ్లౌజ్ అండి, శారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది హ్యాండ్స్ కి వచ్చి బ్లౌజ్ అంతా ఈ పార్ట్ లో ఇలా వస్తే కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా మొత్తం కూడా జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. మొత్తం కూడా ఈ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఇలా అయితే వస్తుంది. బాగుంది శారీ, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు ఇలా అయితే వచ్చింది. ఓకే, అండ్ శారీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, శారీ ఇలా స్టార్ట్ అవుతుంది. శారీ కింద వరకు ఇలా అయితే వచ్చింది బార్డర్. అండ్ శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. జెరీ వీవింగ్ ఉంది కదా, బట్ ఏం తట్టుకునే అంత వీవింగ్ తట్టుకొని ఊడిపోయే అంత ఏం లేదు. సో శారీ లుక్ అయితే ఇలా వస్తుంది మనకి. ఇటు సైడ్ ఆ పర్పుల్ ఫీల్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, అండ్ ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ. ఇది కూడా మా అంటే ఫస్ట్ టైం లైట్ గా కలర్ పోవచ్చు, బట్ ద సెకండ్ టైం ఏం పోదు, ఇంకా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, వై బికాస్ ఈ బార్డర్ లో వచ్చిన లైట్ సాటిన్ థ్రెడ్ వల్ల మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ ఏం పోదు. అండ్ ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ చూడండి, ఎండ్ వరకు ఈ బ్రోకెట్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. సో మనకి ఏమి ప్లెయిన్ క్లాత్ అంటూ ఏమీ లేదు. శారీ సూపర్ ఉంది, చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే కెమెరా అంత ప్రాపర్ గా క్యాప్చర్ చేయట్లేదు, బికాస్ ఇది సిల్వర్ జెరీ కదా, గోల్డ్ జెరీ అట్రాక్టివ్ కనిపిస్తుంది, సిల్వర్ జెరీ అంత కనపడట్లేదు. నిజంగా చాలా బాగుంది శారీ అయితే. ఓకే, ఈ శారీ అయితే ప్రిఫర్ చేయొచ్చండి. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో అన్ని శారీస్ చాలా బాగున్నాయి. సో చూసుకోండి, ఇది పళ్ళు కూడా మనకి ఇంతే హెవీ బ్రోకెట్ వస్తుంది, బ్లౌజ్ కూడా ఇంతే హెవీ బ్రోకెట్ వస్తుంది. ఇంత హెవీ బ్రోకెట్ తో శారీ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనకి సాటిన్ థ్రెడ్స్ తోటి మిక్స్ అయ్యి బార్డర్స్ వస్తున్నాయి కదా, చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా మంచి టిష్యూ శారీ అండి, టిష్యూ పైన కలంకారీ ప్రింట్. పళ్ళు అయితే మనకి పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుంది. ఓకే, టిష్యూ పళ్ళు. అండ్ ఇక్కడ నుంచి శారీ అంతా కూడా మంచి ఆ గోల్డ్ టిష్యూ అనేది రన్ అవుతూనే వస్తుంది. సో ఆ టిష్యూ అనేది మీకు ఇక్కడ వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు. థింగ్ ఈస్, మీరు బయట కట్టుకున్నప్పుడు ఆ టిష్యూ ఫీల్ అనేది మంచిగా, అంటే టిష్యూ అనగానే గట్టిగా ఉంటదేమో అనుకుంటారేమో. సో మీకు చూపిస్తాను నేను. సో ఏమి గట్టిగా ఉండదు, ఈ మధ్య సాఫ్ట్ టిష్యూ శారీస్ చాలా బాగా వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే టిష్యూ మిక్స్డ్ ఆర్గెన్జా అట్లా రావడం వల్ల ఆర్గెన్జా మిక్స్ అయినప్పుడు ఒకసారి గట్టిగా ఉంటుంది. అండ్ ఇదిగోండి, సో నీట్ గా మేము ముందే స్టెప్స్ పెట్టేస్తాను కదా, ఏమీ గట్టిగా లేదు, రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసేయచ్చు. బట్ వాష్ మాత్రం కొంచెం కేర్ఫుల్ గా వాష్ చేసుకోవాలి. ఓకే, శారీ బ్యూటిఫుల్ ఉంది, కలర్ కాంబినేషన్స్ అయితే. ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ అయితే చూసేసుకోండి, శారీ అంతా. ఓకేనా, ఇదిగోండి. ఇవి హాఫ్ శారీస్ కి స్టిచ్ చేయించచ్చా, లేదా లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటాయి దీంతో. ఓకేనా, ఇదిగోండి. అండ్ ఇది శారీ ఎండ్ పార్ట్. శారీ ఎండ్ పార్ట్ లో వచ్చేసరికి బ్లౌజ్ పీస్ మనకి అదే పళ్ళు ఏదైతే టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ టిష్యూ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట. ఇంత బాగుంది చూసారా ఇక్కడ టిష్యూ. దీనిపైనే మనకి శారీ అంతా కూడా అలా పెయింట్ వర్క్ అయితే వచ్చింది, కలంకారీ పెయింట్ వర్క్. కానీ ఇదంతా కూడా చూడండి మంచి ఇంతే సాఫ్ట్ టిష్యూ శారీ అంతా కూడా. బ్లౌజ్ మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చింది. ఓకేనా, శారీ కూడా అంతే బాగుందండి, మీకు తెలియట్లేదు అసలు వీడియోలో. ఓకే, ఇదండి నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న ఫ్రాక్ కూడా యాక్చువల్లీ మీషోలో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇలాంటి ఫ్రాక్స్ ఎక్కడున్నాయో నాకైతే లింక్స్ ఏం కనపడట్లేదు. సో ఇది నేను ప్రీవియస్ గా మీకు చూపించిందే. సో మీకు నచ్చితే శారీస్ నేను ఇచ్చే లింక్స్ లో పర్చేస్ చేసుకోవచ్చు. ఒక లైక్ అయితే కొట్టేసేయండి.